హాయ్ అండి. ఈరోజు డ్రెస్ కటింగ్ చూపిస్తాను చూడండి. ఇది లైనింగ్ అనమాట, హై క్లాత్ కాదు, ఇది లైనింగ్. చెస్ట్ లూజు 11.5 ఈ అమ్మాయి సైజు. బాడీ పొడవు 12.5. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి నెక్ ఏమో 2.5, నెక్ 2.5. భుజం కొలత ఏమో 3.5. మొత్తం కలిపితే 6 అవుతుంది అనమాట. నెక్ 2.5, భుజం కొలత వచ్చేసి 3.5, షోల్డరు 3.5 షోల్డరు, 2.5 నెక్, మొత్తం కలిపితే 6 వచ్చేస్తుంది అనమాట. 6 ఇదే 6 చంక కొలతకు పెట్టుకోండి. ఇదే 6 చంకకు పెట్టుకోండి. ఇట్లా 6, మళ్ళీ ఇట్లా 6. ఇక్కడేం కొలత ఉండదండి, ఇది కొలత ఉండదు, ఇదే కొలత. ఇక్కడ 6, ఇటు పక్కకు 6. ఇక్కడ నడుముకు 1.5 అయిన పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ అయిన పెట్టుకోవచ్చు. నేనైతే 1 ఇంచ్ పెట్టినాను. ఈ చంకలో నుండి ఇక్కడికి ఇట్లా క్రాస్ గీసుకోండి, ఇది నడుము అన్నమాట. ఇప్పుడు నెక్ కొలత వచ్చేసి ఈ అమ్మాయికి 5.5. అయితే స్టార్ నెక్ ఎలా గీసుకోవాలో చూడండి. అట్లా నెక్, షోల్డరు, చంక కొలత ఇది అయిపోయిందా? ఇది ఈజీ మెథడ్ అండి, ఈజీగా నేర్చుకోవచ్చు ఎవరైనా. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనము చెస్ట్ 11.5 పెట్టాము కదా, ఇక్కడ కింద గేరు 11.5కు ఈ గేర్ ఎంతైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే 13 పెడుతున్నాను అన్నమాట. ఇక్కడేమో 11.5, ఇక్కడ 13. కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇట్లా ఈ కూరలు ఎప్పుడైనా అటువైపుకి వేసుకోవాలా, ఈ జాయింట్ ఉండేది మన వైపు వేసుకోవాలన్నమాట. అట్లా మళ్ళీ చెప్తున్నా అండి, ఈ కూరలు అయితే అటువైపు, జాయింట్ పీస్ ఇటువైపు మన వైపు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి డ్రెస్ అలా. ఇంకా కట్స్కి వచ్చేసి ఈ చంక దగ్గర నుండి ఇక్కడి వరకు 14.5 పెట్టుకోండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు 14.5 పెట్టేసుకోండి. ఇది ఇంకా కట్స్ అన్నమాట. ఇది మూలలు పెరగకుండా కొంచెం ఇట్లా కొద్దిగా అట్లా కలిపేసినట్టు ఒక 1/2 ఇంచ్ తీసేయండి.
చూడండి, ఈజీ మెథడ్ అనమాట ఇది డ్రెస్సు. నేను నెక్ అయితే తర్వాత కట్ చేస్తా, వెనకది ముందుది రెండు కట్ చేయాలి కాబట్టి నెక్ తర్వాత కట్ చేసి చూపిస్తాను అనమాట. సెంటర్కి ఒక గుర్తు అట్లా కచ్చిగా పెట్టుకోండి. ఇక్కడ కట్స్కు ఇక్కడ నుండి ఇక్కడి వరకు 14.5 పెట్టాం కదా, ఈ గుర్తు కాడ కొంచెం కచ్చిగా పెట్టుకోండి కట్స్ కుట్టుకోవడానికి అనమాట. అంటే కచ్చిగా ఇది జాయింట్ ఉందన్నమాట, జాయింట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నెక్కులు కట్ చేయడానికి గుర్తు కోసం కొంచెం కచ్చిగా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ ఒక భాగాన్ని వేరు చేసేయండి. ఇది వెనక పార్టు. వెనక నెక్కు మన గీతలు ఎట్లా ఉన్నాయి మనం కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, వెనక నెక్కు రౌండ్ ఇది అయిపోయింది. ఇంకా ముందు పార్టు కట్ చేద్దాం. ముందు పార్ట్ నెక్కు స్టార్ నెక్ కదా, చూడండి. మళ్ళీ ఎట్లా ఉండేది అట్లనే ఫోల్డ్ చేసుకోండి. ఎలా ఉండేది అట్లనే ఫోల్డ్ చేసుకొని బట్ట కదలకుండా ఒక రాయి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టార్ నెక్ అన్నమాట. చూడండి, స్టార్ నెక్ అయిపోయింది. ముందు పార్ట్ వెనక పార్ట్ అయిపోయింది. ఈ బట్ట వేసుకొని పై క్లాత్ కట్ చేసుకోవడమే. ఇంకా ఇది పై క్లాత్. ఇట్లా లైనింగ్ కట్ చేసాం కదా ఇందాక, లైనింగ్ వేసి పై క్లాత్ మీద కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే లైనింగ్ కన్నా కొంచెం ఈ క్లాత్ కొద్దిగా ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలి. నెక్కులు అయితే కట్ చేసుకోవద్దు, ఇప్పుడు నెక్కులు తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. సెంటర్ కట్గా పెట్టుకోండి. ఈ నెక్కులు అయితే కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలన్నమాట సపరేట్గా. అయిపోయింది.
బాడీ. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. డ్రెస్ ఇక్కడ బార్డర్ వచ్చిందనమాట. హ్యాండ్స్ పొడవు 15, ఈ లూజ్ వచ్చేసి మనం 6 పెట్టుకున్నాం కదా చంక, 6కు 2 ఇంచులైనా 2.5 అయినా 2.5 అయినా 2 ఇంచులైనా కలుపుకోండి. చంక లూజు 3.5, ఇక్కడ నుంచి ఇట్లా గీసేసుకోండి. సెంటర్కు ఖర్చులో పెట్టుకోండి. ఇంతే అండి సంక. కొంచెం క్రాస్ తీసేయండి ముందు భాగాలకు. ఇవ్వండి, ఈ మధ్యలో 3/4 ఇంచి ఉండాలా. ఇటు చివరికి వచ్చేసరికి తగ్గాల, అటు చివరికి వచ్చేసరికి తగ్గాలన్నమాట. అంటే ఎంతసేపు ఉన్నాయి ఇట్లా అర్ధచంద్రాకారం బాణం షేప్లో రావాలన్నమాట. అట్లా ఇది ముందు భాగానికి, ఇది వెనక భాగానికి. ఇక్కడ లోతు అనమాట క్రాస్ తీయడం, ఇక్కడ క్రాస్ లేదనమాట. ఇంతే అండి. డ్రెస్ కటింగ్ చూసారుగా, ఈజీ మెథడ్లో చెప్పాను, మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.